రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలంలో పెద్దపులి సంచారం మరోసారి స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. మంగళవారం అర్ధరాత్రి చకిలింత పెద్దరల్లింగిపాడు గ్రామాల పరిసరాల్లో సంచరించిన పులి పొలాల్లో కట్టేసి ఉంచిన 7 దూడలపై దాడి చేసి చంపేసింది. ఉదయం పశువుల మృతదేహాలను చూసి రైతులకు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒకేసారి 7 దూడలను పులి బారిన పట్టడం ఇదే తొలిసారని గ్రామస్తులు చెబుతున్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు సమీపంలోని బాపన్నదొర కొండల నుంచి బరువారక తాడువాయి అడవుల మీదుగా పోలవరం జిల్లాలోకి మార్చి నెలలో రీఎంట్రీ ఇచ్చిన పులి నాటి నుంచి ఇక్కడ తిష్టవేసింది. టెలికాలర్ ద్వారా పులి కదలికలను అధికారులు గుర్తించినప్పటికీ దాన్ని పట్టుకునే విషయంలో మాత్రం పూర్తిగా విఫలం అవుతున్నారు. మరోవైపు పులి ఎప్పటికప్పుడు తన పంజా విసురుతూనే ఉంది. అదును చూసి ఆవును వాటి దూడలపైన దాడి చేసి చంపుకు తింటోంది. అయితే కొన్ని రోజులుగా సైలెంట్గా ఉన్న బెబ్బులి తాజాగా పంజా విసిరింది. ఒకేసారి 7 దూడలపై దాడి చేసి భయాందోళనను రేకెత్తించింది. మొత్తంగా గత కొంతకాలంగా అటవీ ప్రాంతాలకు సమీప గ్రామాల్లో పులి సంచారం పెరుగుతుండడంతో రైతులు పశువుల కాపరులు రాత్రివేళ బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. పులి సంచారంతో గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా వెంటనే అటవీ శాఖ అధికారులు స్పందించి పులిని పట్టుకునే చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పశువులను కోల్పోయిన రైతులకు తక్షణ పరిహారం అందించాలని కూడా కోరుతున్నారు. రెడీగా పులి కదలికలపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ వర్మ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ వర్మ, చెప్పండి, మొన్నటిదాకా కామ్గా ఉన్న పెద్ద పులి మళ్ళీ రాత్రి పంజా విసిరినట్టు తెలుస్తుంది. దానిపైన అప్డేట్స్ ఏంటి? నాని, పోలవరం జిల్లాలో మళ్ళీ పులి కలకలం రేపిన ఘటన మళ్ళీ చోటు చేసుకుంది. పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలంలో ఈ చికిలింత పెద్దరెల్లంగిపాడు గ్రామాల్లో ఈ వరిచేల మకాల్లో కట్టేసి ఉంచినటువంటి 7 దూడలను పెద్ద పులి హతమార్చడం జరిగింది. ఒకే రాత్రిలో 7 పశువులను మృతి చెందడం ఇదే తొలిసారని కూడా రైతులు ప్రస్తుతం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే అటవీ శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని బాధితులకు నష్టపరిహారం అందించాలని కూడా ప్రస్తుతం గ్రామస్తులు కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలం ప్రస్తుతం ఈ పెద్ద పులి సంచారంతో చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈ చికిలింత ఏరియాలో నిన్న రాత్రి వరుసగా జరుగుతున్న దాడులపై గ్రామస్తులు కూడా చాలా బిక్కుబిక్కుమంటూ ఇళ్ల నుంచి కూడా బయటకు రావాలని పరిస్థితులు ఉన్నాయి. దైనందిక జీవితంలో పొలం పనులు చేసుకునేందుకు కూడా బయటకు వెళ్ళేందుకు పగలు కూడా వెళ్ళడానికి భయపడుతున్న పరిస్థితులు కూడా ఎక్కువగానే. ఎందుకంటే ఒకేసారి ఒక రోజు రాత్రి 7 పశువులను చంపడం అన్నది గతంలో గడిచిన 2 నెలల్లోనే పూర్తిగా కూడా పులి 4 సార్లు 4 జిల్లాల్లో వచ్చి ఒక 15 రోజుల పాటు తీవ్ర కలకలం రేపిన పెద్ద పులి మళ్ళీ ఎటు నుంచి పొంచి వచ్చింది ఈ పులి అన్నది ప్రస్తుతం సమాచారం లేదు. కానీ అటవీ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పులి సంచారం ఎక్కువగా ఉన్నందున రాత్రి వేళల్లో ముఖ్యంగా ఒంటరిగా బయటకు వెళ్ళకూడదు. అటవీ ప్రాంతాలు అలాగే తోటల వైపు కూడా ప్రస్తుతానికి వెళ్ళడం సురక్షితం కాదంటూ కూడా చెప్తా ఉన్నారు. ఒకవైపు ఎండవేయడం పెరుగుతున్న దృష్ట్యా నీటి కోసం పులి అయితే సంచారం ఎక్కువగా జరుగుతోంది. నీటి కుంటలు కూడా ఎక్కువగా లేనందున గ్రామాల వైపు పులి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలి, ఇళ్లకే పరిమితం అవ్వాలి. పులిని ట్రేస్ చేసే పనిలో ఉన్నాం. శాటిలైట్ కాలర్ల ద్వారా పులి కదలికలని అటవీ శాఖ అధికారులు ప్రస్తుతం పర్యవేక్షిస్తున్న పరిస్థితులు ఒకవైపు ఉన్న నేపథ్యంలో సురక్షితంగా పట్టుకుని అడవిలోకి తరలించేందుకు ప్రత్యేక రెస్క్యూ టీములు కూడా రంగంలో దిగినాయి. కాబట్టి దాన్ని బంధించే వరకు కొంచెం అప్రమత్తతో ఉండాలని అటవీ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే పశువులు కోల్పోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బాధితులు అటవీ శాఖ అధికారులను సంప్రదించి నష్టపరిహారం కోసం దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ప్రభుత్వం నుంచి పరిహారం అందేలాగా అధికారులు కూడా చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే ఏదైతే పశువులు కోల్పోయిన రైతులకు సూచించడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ రాజవొమ్మంగి ఏజెన్సీలో పులి సంచారం ఈ గ్రామాల్లో ప్రస్తుతం ఇంకా, ఎందుకంటే ఎవరో కూడా బయటకు రాలేని పరిస్థితులు కనపడతా ఉన్నాయి. చుట్టుపక్కల ముఖ్యంగా చికిలింత పక్కన పెద్దరెల్లంగిపాడు, చిన్నరెల్లంగిపాడు గ్రామాలలోనే ఇది ప్రస్తుతం సంచరిస్తూ ఉంది. పూర్తిగా కూడా అక్కడ దట్టమైన అటవీ ప్రాంతం 3 గ్రామాలని ఆనుకుని ఉన్న నేపథ్యంలో అది ప్రజల వైపు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో
ఈ రోజు రాత్రి కూడా మళ్ళీ ఏదైతే నిన్న చిగ్లింత గ్రామంలో ఉన్నటువంటి ఆరు బయట ఉన్నటువంటి పశువుల్ని చంపేసిందో అదే ప్రాంతానికి కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాత్రి పశువుల్ని ఎక్కడా కూడా బయట కట్టొద్దు, పాకల్లో సురక్షిత ప్రాంతాల్లో కట్టుకోవాలని చెప్పి కూడా అధికారులు ప్రస్తుతం సూచించారు. ఏదైనా ప్రస్తుతం ఈ ప్రత్యేక రెస్క్యూ టీంలు అప్పుడే 3 బృందాలు ప్రస్తుతం తిరుగుతూ ఉన్నాయి. పులి అడుగు జాడలు ఎక్కడైనా కనపడితే సమాచారం సేకరిస్తూ ఉన్నారు. శాటిలైట్ కాలర్ల ద్వారా పులి కదలికలు నిరంతరం ప్రస్తుతం దాన్ని పట్టుకునేందుకు ఒకవైపు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం చిగిలింత గ్రామంలోనే రాత్రి అంతా సంచరించినట్లుగా అధికారులు అయితే ప్రాథమికంగా నిర్ణయించారు. పెద్దరెల్లింగపాడులో ఇది ప్రస్తుతం తలదాచుకున్నట్లుగా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. రెస్క్యూ బృందం ఆ గ్రామం చుట్టూ కూడా ప్రస్తుతం మాటు వేసి దీని పులి అడుగుజాడలు ఎక్కడ ఉన్నాయో కనపడుతున్నాయని ట్రేస్ చేసే విధానంలో ప్రస్తుతం పనిలో నిమగ్నమై ఉన్నారు. 2 రోజుల్లో పులిని అయితే ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. అప్పటి వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. నాని, కానీ శాటిలైట్ ట్రాకర్లు ఏర్పాటు చేశారు, దాని కదలికలు తెలుసుకుంటున్నారు. అయినా కానీ అటవీ శాఖ సిబ్బంది దాన్ని బంధించడంలో ఎందుకు విఫలమవుతున్నారు? పూర్తిగా కూడా పులి ఆహారం కోసం బయటకు వచ్చిన సందర్భాల్లో మాత్రమే ఈ వేట అన్నది చేస్తూ ఉంటది. ఆహారం బయటికి తిరిగేటప్పుడు పూర్తిగా కూడా చాలా బలీయంగా ఉన్న నేపథ్యంలో ఏదైతే దాన్ని ట్రాప్ చేసి పట్టాల్సిన నేపథ్యం. ఎందుకంటే వల వేసి లేదా బోన్లో ఏర్పాటు చేసి ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి దాని కదలిక ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి కదులుతూ ఉన్నప్పుడు దాన్ని బంధించడం చాలా కష్టతరం. అయితే అధికారులు మాత్రం పూర్తిగా కూడా దానికి ఆహారం దొరికిన తర్వాత లేదంటే వీళ్ళు సొంతంగా ఒక ఆహారాన్ని సమకూర్చి బోన్లో బంధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. శాటిలైట్ ట్రాకర్ల ద్వారా ఒకవైపు దాని కదలికలు ట్రేస్ చేస్తూ ఉన్నా సరే అది నిత్యం ప్రస్తుతం రాత్రి నుంచి కూడా వేటాడి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ రోజు వేటాడిన ఆహారాన్ని మళ్ళీ రేపు తినేందుకు వస్తూ ఉంటది. అలాగే 2-3 సందర్భాల్లో వేటాడిన ఆహారాన్ని తిని 3 రోజుల పాటు అక్కడే సంచరించే అవకాశం ఉంటుంది. వేట తిన్న తర్వాత పూర్తిగా మరింత బలీయంగా పులి అయితే ఉన్న నేపథ్యంలో ఆదమరుపుగా ఉంటే ప్రాణాల మీద కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. అయితే అన్ని ఏర్పాట్లు చేసుకుని అంటే ఒక ప్రాంతంలో ఏదైతే బోను కానీ వలలు కానీ ఏర్పాటు చేసిన తర్వాత మత్తు ఇంజక్షన్లతో కూడినటువంటి గన్నలను పట్టుకుని రెస్క్యూ టీం కూడా సిద్ధమైన తర్వాత మళ్ళీ అది ఇంకొక ప్రాంతానికి తరలేకపోవడంతో ఇదంతా ఎంతో వ్యయ ప్రాసెస్లకు వచ్చి మళ్ళీ ఈ బోనులను కానీ పూర్తిగా కూడా తరలించడం చాలా టైంతో కూడుకున్న పని, శ్రమతో కూడుకున్న పని. కాబట్టి దాన్ని శాటిలైట్ ట్రాకర్ల ద్వారా ట్రేస్ చేసినప్పటికీ బంధించడం అంత తేలికైన విషయం కాదు. కాబట్టి ఈ జాప్యం అయితే జరుగుతుందని అయితే ప్రస్తుతం అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఏదేమైనా ఇప్పుడు పెదరెల్లంగపాడు, చిన్నరంగపాడు లోనే ప్రస్తుతం అటవీ ప్రాంతంలోనే అది తలదాచుకున్న నేపథ్యంలో చుట్టూ ప్రస్తుతం రెస్క్యూ బృందాలు ఆ 2 గ్రామాల చుట్టూ కూడా మాటు వేసి ఉంచిన నేపథ్యంలో ప్రస్తుతం 2 రోజుల్లో అయితే ఖచ్చితంగా అయితే అధికారులు చెప్తా ఉన్నారు. ముందు మత్తు ఇంజక్షన్ ఇచ్చి దాన్ని అది నిద్రపోయిన తర్వాత దాన్ని బంధించే యోచన అయితే ప్రస్తుతం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గడిచిన నెలలో 16వ తేదీనే ఈ పులి ఇటు తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ ప్రాంతానికి వచ్చిన నేపథ్యంలో కూడా ఇలాగే మత్తు ఇంజక్షన్ ఇచ్చి బంధించి దాన్ని సురక్షిత అటవీ ప్రాంతంలో వైజాగ్ లో వదిలేయడం అయితే జరిగింది. ఇప్పుడు అదే ప్రయత్నం మళ్ళీ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు అందులో గతంలో పనిచేసిన రెస్క్యూ బృందాలే 2 బృందాలు 14 మంది ఉన్నటువంటి 7 సభ్యులుగా ఉన్నటువంటి 2 బృందాలు ఎందుకంటే గడిచిన 4 సార్లు కూడా పులిని ఇలాగే ట్రాక్ చేసి బంధించి సురక్షిత ప్రాంతాల్లో వదిలేసిన అప్పుడు సంచరించినటువంటి పులి అయితే ప్రస్తుతం అదే పులి కాదు, ఇది పూర్తిగా కూడా అని చెప్తూ అధికారులు అయితే చెప్తున్నారు. ఇది మరొక ప్రాంతం నుంచి తరలి వచ్చింది. ఇది ఆ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి దేవీపట్నం మండలం అలాగా అటువైపు నుంచి కానీ వచ్చిందా ఇది అన్నది ప్రస్తుతం అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఏదేమైనా ఇప్పుడు ఏదైతే అటవీలో సంచరిస్తున్నట్టు పులులన్నీ కూడా శాటిలైట్ ట్రాకర్లతో వాటిని ఎప్పటికప్పుడు కదలికలు ట్రేస్ చేస్తున్నప్పటికీ బంధించే విషయంలో మాత్రం పూర్తిగా అన్ని చర్యలు చేపట్టిన తర్వాతే దాన్ని బంధించగలిగాం తప్ప ఏదైతే వలలు వేసి పట్టే పద్ధతి, పూర్వపు పద్ధతి ఇప్పుడు చేయలేని పని. సాంకేతికంగా కూడా దాన్ని ఎంత టెక్నికల్ నాలెడ్జ్ వాడినా సరే దానికి మత్తు ఇచ్చే బంధించే పరిస్థితి. ఆ మత్తు ఇంజక్షన్లు కూడా సరైన డోసు ఇవ్వాల్సి ఉంటుంది. దాని షూటర్లు కూడా ప్రత్యేకించి పూణేలో ఉంటారు, వాళ్ళు ఇక్కడికి రావాలి. ఈ లోపల పులి ఎక్కడ ఉన్నదాన్ని మాటు వేసి దాని సమాచారం సేకరించి వచ్చిన సమాచారాన్ని ఆ షూటర్లకి చెప్తే దాన్ని బట్టి బంధించే వీలున్న నేపథ్యంలో ప్రస్తుతం పూణే నుంచి కూడా ఒక బృంద సభ్యుడు ఇక్కడికే ఆల్రెడీ చేరుకున్నారు. మరి కొంతమంది వచ్చిన తర్వాత 2 రోజుల్లో పూర్తిగా దీన్ని బంధించి సురక్షిత అటవీ ప్రాంతానికి అయితే తరలిస్తామని అధికారులు అయితే చెప్తున్నారు. నాని, థ్యాంక్ యూ వర్మ.